వెల్కమ్ టు మై రామరాజ్యం ఛానల్. నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. విశ్వశాంతికే హిందూ సంఘటన అనే అంశంపై విశ్లేషణ. పులివెందుల నియోజకవర్గం, పులివెందుల పట్టణం హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేపట్టారు. ముఖ్యంగా ఆర్టీసీ బస్టాండ్ సమీపాన ఉన్నటువంటి ఆంజనేయుడి గుడి సమీపాన, అటు తర్వాత మార్కెట్ యార్డు నందు బ్రహ్మాండమైన కార్యక్రమం చేపట్టడం, అటు తర్వాత ఎన్నో రకాలైన భక్తి భావాలతో అందరూ కూడా ముందుకు నడచడం, ఒకవైపు బ్రహ్మాండమైన గేయాలతో, హిందూ తత్వంతో, హిందూ పదాలతో పెద్దల చేత నినాదాలు పలికించడం, అటు తర్వాత కార్యక్రమం అనంతరం భోజన వసతులను ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా ఈరోజు ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా చేపడుతూ ఉన్నారు. అందులో భాగంగా పులివెందుల్లో కూడా బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమం అయితే సక్సెస్. చిన్నపిల్లలతో సహా, వృద్ధులతో సహా, ఆ పార్టీ కాదు, ఈ పార్టీ కాదు, ఏ రాజకీయ పార్టీ కాదు, ఆ కులము కాదు, ఈ కులము కాదు, ఏ కులము కాదు, అంతా మంది హిందూ కులం, హిందూ పార్టీ అనే కోణంలో పులివెందుల్లో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగించారు. అందరూ కూడా ఎవరి విషయంపై వాళ్ళు దృష్టి సారించారు, ఎవరి కార్యక్రమం వైపు వాళ్ళు ముందడుగు వేశారు. ఇది మన కార్యక్రమం, ఇది మనందరి కార్యక్రమం, ఇది దేశానికి సంబంధించిన కార్యక్రమం, ఇది హిందూ తత్వ కార్యక్రమం, ఇది మన ఇంట్లో జరిగే పండుగ వాతావరణ కార్యక్రమం అని ఆలోచనలో పడినట్లు ఉంది. అందుకే ఈ కార్యక్రమానికి మహోన్నతమైన ఊపు పులివెందులలో ఇచ్చారు పులివెందుల జనాలు. ఇటువంటి జనాలు హాజరు కాలేదు, బ్రహ్మాండమైన జనాలు హాజరు అయ్యారు. ఇది మన కుటుంబం, మన కుటుంబం కాక ఇంకెవరు చేస్తారు అనే కోణంలో తాండవం ఆడింది. మొత్తం అంతా కూడా వాతావరణం ఆహ్లాదంగా, ఆనందంగా, హిందూ తత్వ వేదాంతాలతో సహా హిందువులంతా ఒకటే అనే కోణంలో ఈ కార్యక్రమం కొనసాగింది. ఇది మహోన్నత కార్యక్రమమే అనుకోవచ్చు. ఎందుకంటే రాజకీయ పార్టీలు, ఆ తర్వాత ఇతర రకాలైన జనాలు ముందుకు వస్తే ఆ పార్టీ, ఈ పార్టీ, ఆ కులం, ఈ కులం, ఆ సంఘం, ఈ సంఘం అని ఆరోపణలు గుప్పిస్తారు. కానీ ఈ హిందూ సమ్మేళనానికి ఎటువంటి విమర్శలు లేకుండా అందరూ కూడా కుటుంబం మనదే, వసుదైక కుటుంబం, మనదే హిందూ కుటుంబం, మనమే భారతదేశంలో ముందుకు నడచాల్సిన కుటుంబం అనే సంకేతాన్ని పులివెందుల్లో కూడా ఇచ్చారు అన్నదే నా ఈ చిన్న వీడియో.